హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఒక మంచి రెసిపీ చెప్పేస్తాను. మీకు చూస్తే అర్థమైపోయి ఉండాలి. కొర్రమీను చేప పచ్చడి అండి. నాది గ్యారంటీ మీ ఇంట్లో వాళ్ళు ఇది చేసి పెట్టిన తర్వాత అడిగి మరీ కొసరి వడ్డించుకోకపోతే మీరు నన్ను అడిగేయండి. అసలు ప్లేట్లు లాగించేస్తారండి. అలా అని డైలీ తినకండి. నాన్ వెజ్ పచ్చడి కదా, కడుపులో మంట వస్తుంది అనమాట. వీక్లీ 2 or 3 times తింటే సరిపోతుందండి. వేడి అన్నంలో అలా కలుపుకుని తింటే ఉంటుందండి. అసలు నేను ఇంకా చెప్పలేను. మీకు చూస్తే అర్థమవుతుందా గ్రేవీ ఎంత పర్ఫెక్ట్ వచ్చింది, అసలు చేప ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg వరకు కొర్రమీను చేప తీసుకున్నానండి. ఎందుకంటే ఇందులో ముళ్ళు తక్కువగా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు పెద్ద బొచ్చ చేప తీసుకున్నా సరే అందులో ముళ్ళు తక్కువ ఉంటాయి అనమాట. మీకు ఏ చేప నచ్చితే ఆ చేప పట్టేసుకోండి. నాకైతే కొర్రమీను అవైలబుల్గా ఉందని చెప్పేసి 1/2 kg కొర్రమీను ఇదిగో ఈ సైజులో ఉండాలి. మనకి ముక్కకి ఉప్పు కారం పెట్టడానికి ఇలా సన్నగా ఉంటే మంచిగా ఫ్రై అయ్యిద్ది. అలాగే పచ్చడి కూడా చాలా బాగా కుదిరిద్దండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసేసి ఒక్క 1/2 tablespoon ఉప్పు అండి వేసేసి మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా చూద్దాము. 2 tablespoonల ధనియాలు, 1 tablespoon జీలకర్ర, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 యాలకుల వేయించేసి మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ధనియాలు జీలకర్ర వేగినప్పుడు అప్పుడు మనం చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఆ తర్వాత మనకి 1 tablespoon మెంతు పౌడర్ సరిపోద్దండి. నేను మిక్సీ తిరగదు కాబట్టి కొంచెం ఎక్కువ పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులో నుంచి 1 స్పూన్ మాత్రమే నేను తీసుకుంటాను. ఇది కూడా మంచిగా మెంతులు మంచిగా వేగిన తర్వాత స్మెల్ వస్తుంది కదా, మంచి అరోమా వస్తుంది. అప్పుడు మీరు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పావు సేరు నూనె తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న చేప ముక్కలు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. దూరంగా ఉండండి, నూనె చిందే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇవి మరి డీప్ ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే ముక్క మనం తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉండిద్ది అనమాట. పంట కింద పడినప్పుడు మంచి బంగారం కలర్ వచ్చే వరకు వేయించేసుకుని ఒక గిన్నెలో తీసి పక్కన ఉంచేసుకోండి. అలాగే చేప ముక్కలు మీరు సన్నగా కోసుకుంటేనే ఇలా మంచిగా వేగుతాయి అన్నమాట. బండ ముక్కలు కోసారనుకోండి, ముక్కలకి ఉప్పు కారం పట్టక పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకని ఈ సైజులో కోసుకుంటే మనకి మంచిగా వేగినాయి. చూసారా ఎంత మంచిగా వేగినాయో. మిగతా ముక్కలు కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని వేయించేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 tablespoon కంటే ఎక్కువ 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసేసి ఆయిల్ అంతా కలిసే వరకు ఒకసారి చేప ముక్కలు కంప్లీట్గా కలిసే వరకు ఇలా ఒకసారి తిప్పేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 25 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోండి. నేను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను, అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ వేసుకుంటే కొంచెం 30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న మన మసాలా వేసేసుకోండి. ఆ తర్వాత 30 గ్రాముల కారం వేసుకోండి. 1 tablespoon మెంతులు వేసుకొని ముక్కలకన్నీ బాగా పట్టేలాగా చాలా ఓపిక్గా తిప్పుకోవాలండి. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మంట మీదే ఉంటే మాత్రం కారం చేదైద్ది కదా, అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత 2 పెద్ద నిమ్మకాయలు రసం ఇందులో వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. చూసారా ఆ పచ్చడి టెక్స్చర్ కానీ చూస్తే నోరు ఊరిపోతుంది కదా. చాలా ఈజీ అండి నాన్ వెజ్ పచ్చళ్ళు పట్టుకోవడం. మన ఇంట్లోనే మన కళ్ళ ముందు చేసి పెడితే ఆ హ్యాపీనెస్ చాలా వేరుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వంటలు కావాలంటే కమెంట్ చేసేయండి.